మంత్రుల శాఖలు మార్చండి. ఇదొక ఇంట్రెస్టింగ్ వార్త. కలిసేందుకు వెళ్తే అవహేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన, రిసీవ్ చేసుకునే విధానము సరిగా లేదని ఆందోళన, తమకు ఇదే అనుభవం ఎదురైందంటున్న సీనియర్లు. సో మంత్రులకు గతంలో గత పాలనలో మంత్రులు కూడా అపాయింట్మెంట్లు తీసుకోవాల్సి వచ్చేది. మంత్రులకు స్వేచ్ఛ లేదు, మంత్రులకు స్వాతంత్రం లేదు. మంత్రుల రివ్యూలను కూడా ముఖ్యమంత్రి చేసేది. సో రేపు ప్రజాపాలన వస్తే మంత్రులకే సర్వం ఉంటుంది, ఎనలేని గౌరవం ఉంటుంది, ఎక్కడ పొందని స్వేచ్ఛ ఉంటుంది, రివ్యూలు మొత్తం వాళ్ళే చేసుకోవచ్చు అని నానా హంగామా చేశారు. సినిమా కట్ చేస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళని కలిసేందుకు వెళ్తే అవహేళనగా మాట్లాడుతున్నారు, రిసీవ్ చేసుకునే విధానం బాగాలేదు. ఇప్పుడు మంత్రులు అడ్డగోలుగా తయారయ్యారు. మంత్రులపై విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కోపంగా ఉండడం ఎక్కడైనా సహజం. కానీ సొంత పార్టీ నేతలే మంత్రుల తీరుని వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదొక హాట్ టాపిక్గా మారింది. సదరు మంత్రుల దగ్గర నుంచి వెళ్ళి ఆ శాఖలను తప్పించండి, ఆ మంత్రి ఆ శాఖలో ఉంటే ఇక మేము ఈ పార్టీ బాగుపడదు అని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో వీళ్ళు కొంత సైలెంట్గా ఉన్నారు. అంతేనా? మంత్రులపై కంప్లైంట్. ఇంటికి వెళ్తే గంటల కొద్ది కూర్చోబెడుతున్నారట. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి సదరు ముగ్గురు మంత్రుల వద్దకు వెళ్తే రిసీవ్ చేసుకునే విధానం సరిగా ఉండడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వెళ్తే వెంటనే కలవకుండా గంటల కొద్ది కూర్చోబెడుతున్నారని, చివరికి కలిసిన పొడిగా మాట్లాడుతున్నారని, అందులోనూ అవహేళన మాటలు ఎక్కువగా ఉంటున్నాయని, ఇలా ఇప్పటికే 5-6 సార్లు జరిగిందని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే చెప్పడం జరిగిందట. తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. తాము పైరవీల కోసమో సొంత పనుల కోసమో మంత్రుల వద్దకు వెళ్ళడం లేదని, నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం వెళ్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి అనుభవం తమ ఒక్కరికే కాదని అందరికీ ఉందని అధిష్టానానికి కూడా వీళ్ళ మీద ఫిర్యాదు చేశారు. మేము కూడా వాళ్ళతో సమానంగా ఎమ్మెల్యేలమే, ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచాము, మాకు టైం ఇవ్వకపోతే సాధారణ ప్రజలు ఎలా కలుస్తారు? సీనియర్ లీడర్లకు కూడా అదే రకమైన, ఆ మంత్రులకు చాలా గర్వం, ఫోన్లు లిఫ్ట్ చేయరు, వెళ్తే కలవరు, ఇట్లా ఉంటే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు, వాళ్ళను ఆ శాఖల నుంచి తప్పించాలి, కొత్త వాళ్లకు కేటాయించాలని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ లీడరు తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. సో ఇట్లా లీడర్లను మొన్ననే మనం అనుకున్నాం, కొంతమంది మంత్రులను మార్చాలని చూస్తున్నారు. కానీ ఆ మంత్రులను మారిస్తే ఎదురయ్యే పరిణామాలు ఏంటి అని అంచనా వేస్తున్నారు. సో ఆ ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవాలి అని అంటే ఈ మంత్రుల మీద ఒక చర్చ జరగాలి, ఈ మంత్రుల మీద ఒక ప్రచారం జరగాలి. ఈ మంత్రులు అవినీతిలో ఉన్నారని, అహంకారంతో ఉన్నారని, పార్టీకి పనికిరారు అని, ప్రభుత్వానికి ఉపయోగపడడం లేదని, ఎవరిని గౌరవించట్లేదని వాళ్ళ మీద ఒక ముద్ర వేయాలి. అప్పుడు వాళ్ళని అక్కడి నుంచి తప్పించాలి. అప్పుడు మనకు నచ్చిన వాళ్ళని అక్కడ చేర్పించాలి. ఇది ఇప్పుడు మంత్రుల పునర్వ్యవస్థీకరణ, మంత్రివర్గ ప్రక్షాళన, మంత్రులలో మార్పుకు చేస్తున్న ఒక ప్రయత్నము. మరి ఈ ప్రయత్నం ఎప్పుడు మొదలవుతుంది, కొత్త మంత్రులు ఎవరైతారు, పాత మంత్రులు అయిన వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇంకా తెర మీద మనం చూడాల్సిందే.